అబ్బాయి మేము కట్నం ఏం తీసుకోమండి, మాది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మాకు అసలు ఏం అక్కర్లా, మీ అమ్మాయిని పంపిస్తే చాలు. కట్నం కాకపోతే ఇక్కడ ఏం తిందామని వచ్చావు? ఇక్కడ ఎవడో మాకు ఫ్రీగా పెట్టట్లా, మేము కూడా కొనుక్కుద్దిరాలి, మేము కూడా బతకాలిగా. మీ అమ్మాయికి మీకు నచ్చినంత బంగారం పెట్టుకోండి, మాకైతే ఏం అక్కర్లేదు. వద్దంటాము, అది మా సంస్కారం, మీ అమ్మలకు ఉండాలిగా అమ్మాయికి పెట్టాలని. పిల్లల్ని మీకు నచ్చినప్పుడు ప్లాన్ చేసుకోండి అమ్మా. పెళ్ళైన వెంటనే ఫస్ట్ శ్రీకాలో బిడ్డను కనేసేయాలి, లేకపోతే ఆడపిల్లలు ఫ్రీడము ఇండిపెండెన్స్ అని ఎగురుతారు. పెళ్ళైన తర్వాత మీకు నచ్చినట్టు నచ్చిన దగ్గర ఉండండి. ఇలా చూడ, నచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు, మీకు పెళ్లి చేసింది. వంట రాదా? పర్వాలేదు, ఈ కాలంలో వంట ఎవరు చేస్తున్నారు? స్విగ్గీ జొమాటో అంటే సరిపోతుంది. మీ అమ్మ నీకు వంట నేర్పించలే కదా, తినడం మాత్రం బాగా నేర్పించింది. జాబ్ చేయడం చేయకపోవడం నీ ఇష్టం అమ్మా, చేస్తే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. నువ్వు జాబ్ చేయకపోతే ఇక్కడ ఎవడు ఫ్రీగా నేను మేపుతూ కూర్చుంటాడు? అక్కడ నా కొడుకు అంత కష్టపడి కారుకి ఇంటికి ఈఎంఐలు కడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని తింటున్నావా? వచ్చిన కోడలు మాతోనే ఉండాలనుకుంటున్నాం, ఒక్కగానొక్క కొడుకు కదండి. నా కూతురికి పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టించాను. వచ్చిన అమ్మాయిని మా కోడల్లా కాదు, మా సొంత కూతురులా చూసుకుంటాం. కోడలు ఎప్పటికీ కూతురు కాలేదమ్మా.